7 న్యూస్ కి స్వాగతం. గీతా మందిరం ఎదురుగా వైన్ షాప్ పెట్టవద్దు, ఆ ఏరియా ప్రజానికం విజ్ఞప్తి. TV7 సత్తెనపల్లి నియోజకవర్గం న్యూస్ ప్రతినిధి కంబాల ఆనంద్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గార్లపాడు బస్టాండ్ సెంటర్ దగ్గర గల గీతా మందిరం ఎదురుగా బ్రాందీ షాపు పెట్టకుండా ఉండుటకు గాను కట్టమూరి వారి వీధిలోని మహిళలు ప్రజానికం సత్తెనపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణకి ఎక్సైజ్ సిఐకి సత్తెనపల్లి తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏరియాలో వైన్ షాప్ ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని కట్టమూరి వారి వీధిలో ఉన్నటువంటి గీతా మందిరం ఎదురుగా బార్ షాప్ లైసెన్స్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఈ పర్మిషన్ రద్దు చేసి ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ బార్ షాప్ లైసెన్స్ రద్దు చేయవలసిందిగా కట్టమూరి వారి వీధి ప్రజల తరఫున నారాయణ నగర సంకీర్తన తరఫున కోరుతున్నాము. ఇది కనుక ఆపకపోతే ఈ ఉద్యమం టౌన్ మొత్తం వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టౌన్ మొత్తం కూడా ఈ ప్రభావం పడుతుంది. కావున నాయకులు కానీ ప్రజలు ఇవన్నీ గమనించి ఈ లైసెన్స్ రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. సత్తెనపల్లి పట్టణంలో గీతా మందిరం గుడి ఎదురుగా బ్రాందీ షాప్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మేము ఈ కట్టమూరి వారి వీధిలోని నివాస గృహాలు మధ్యలో ఈ గుడికి ఎదురుగా బ్రాందీ షాప్ పెట్టడం చాలా దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి నిన్నటి రోజున మేము డిఎస్పీ గారికి, ఈ ప్రొఫెషన్ సిఏ గారికి, మన ఎమ్మెల్యే గారి కలిసి వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. కాబట్టి మీరు వెంటనే కనుక ఈ యాక్షన్ తీసుకొని ఇక్కడ కనుక బ్రాందీ షాప్ పెట్టినట్టయితే చిన్నపిల్లలు, ఇక్కడ నివాస గృహాల్లో ఉన్న స్త్రీలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం గెలవడానికి కూడా కారణమైన ఈ కట్టమూరి వారి వీధిలోని అందరూ ఆర్యవైశ్యులు, మొత్తం ఎక్కువ మంది ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్య మహిళలు అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎంతో పవిత్రంగా ఈ గుడి కార్యక్రమాలు బంగారంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఈ దుష్ట చర్యను వెంటనే ఆపిచ్చి ఈ గ్రామాన్ని కూడా, ఈ బజార్ని కూడా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా